ఆ నియోజకవర్గం ఒక ఆధ్యాత్మిక నిలయం. తుంగభద్ర నది చెంత వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే వేద మండపం. దేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన ఎందరో ఇక్కడ దైవ దర్శనానికి వస్తుంటారు. ఆ నియోజకవర్గం కేంద్రంగా ఇంతటి ఖ్యాతి పొందిన ఆ క్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరమనే చెప్పాలి. ఇంతకీ ఆ పవిత్ర క్షేత్రం ఉన్న నియోజకవర్గం ఏది? అక్కడ నెలకొన్న సమస్యలు ఏంటి? ఆ నియోజకవర్గం అభివృద్ధిపై నేతల వైఫల్యం ఎంత? వాచ్ ది స్టోరీ. మంత్రాలయం పేరు వింటేనే ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న మంత్రాలయం నియోజకవర్గం జనాభా సుమారు 1,80,000. పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ గురు రాఘవేంద్రుడు కొలువైన దివ్య ధామం అది. తుంగభద్ర నదీ తీరాన ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభ పరిమళాలు వెదజల్లుతోంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మంత్రాలయం నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో మంత్రాలయం, కొసిగి, పెద్దకడుబూరు, కౌతాలం మండలాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయినిగా పేరొందిన తుంగభద్ర నది మంత్రాలయం పక్కనే ప్రవహిస్తోంది. ఇక మంత్రాలయం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి రాజకీయాలు ప్రత్యేకమనే చెప్పాలి. 2009లో జరిగిన మొదటి ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి దళవాయి రామయ్య పైన టీడీపీ తరపున బరిలోకి దిగి బాలనాగిరెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గెలిచిన 6 నెలలకే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరి 2014లో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపైన విజయం సాధించారు. 2019లో మరోసారి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని రెండోసారి ఓడించి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024లో జరిగిన మొన్నటి ఎన్నికల్లో మరోమారు వైసీపీ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపైన 4ఓసారి గెలుపొందారు. ఇలా వరుసగా 4 సార్లు మంత్రాలయం నియోజకవర్గం పైన బాలనాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. అత్యధికంగా వాల్మీకులు ఉన్న ఈ నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయంతో బాలనాగిరెడ్డి వరుసగా విజయాలు అందుకోవటం విశేషం. ఇక బాలనాగిరెడ్డి మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వై భీమిరెడ్డి కూడా ఉరవకొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. బాలనాగిరెడ్డి 10వ తరగతి వరకు చదువుకున్నారు. బాలనాగిరెడ్డి 1989లో రాజకీయాల్లోకి వచ్చి రాంపురం సర్పంచ్గా, మంత్రాలయం సింగిల్ విండో అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2009లో ఏర్పడిన మంత్రాలయం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగిన బాలనాగిరెడ్డి ప్రజలు గుర్తుంచుకునే ఒక్క పని కూడా చేయలేదని అంటున్నారు. ఇక ఆర్డీఎస్ ద్వారా మన వాటాలుగా రావాల్సిన నీటి విషయంలో కూడా బాలనాగిరెడ్డి కృషిని కాదనలేమని, అయితే ప్రజలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇదిలా ఉంటే వరుసగా 4 సార్లు వరుసగా విజయాలు అందుకున్న బాలనాగిరెడ్డి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ 3 సార్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. మొదటిసారి 2009లో గెలిచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చునని వైఎస్తో చేతులు కలిపి పార్టీ ఫిరాయించారు. ఇక అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన కలలు ఆవిరయ్యాయి. ఇక 2014లో గెలిచినా అప్పుడు అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం వచ్చింది. 2019లో వైసీపీ తరపున గెలిచి
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేని పరిస్థితి ఏర్పడింది. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, బోర్లు వేయించినా ప్రజలు పెదవి వీరుస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి కూడా ఒకరు. అయితే అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉండటంతో మరో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేయలేని దుస్థితి ఏర్పడింది. దీంతో గత 20 ఏళ్లుగా అనేక గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బాలనాగిరెడ్డికి తిరుగులేని జనాదరణ ఉంది. తనను నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తాడనే నమ్మకం క్యాడర్లో ఉంది. అలాగే నియోజకవర్గ ప్రజలు ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా స్పందిస్తాడనే మాట బాలనాగిరెడ్డికి ఉంది. తన అనుకున్న వారి కోసం ఎందాకైనా నడుస్తాడని అంటూ ఉంటారు. అందుకే మెజార్టీ వాల్మీకులు ఉన్న నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ తనదైన శైలిలో వరుస విజయాలు అందుకుంటున్నాడని టాక్. అయితే 4 దఫాలుగా అభివృద్ధి విషయంలో తన హయాంలో నియోజకవర్గంలో తన మార్క్ పాలన చూపలేకపోయారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా వాల్మీకులు ఉన్న మంత్రాలయంలో ఏ మంత్రమేశారో కానీ తన మార్క్ రాజకీయంతో బాలనాగిరెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఆర్డీఎస్ ద్వారా రావాల్సిన నీటి వాటా విషయంలో బాలనాగిరెడ్డి కృషిని కాదనలేమని, అయితే ప్రజలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలనాగిరెడ్డి ప్రజలు గుర్తించుకునే అభివృద్ధి పనులు చేయలేదా? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. అంటే ఇప్పటికీ దాదాపు 15 ఏళ్లు దాటిపోతుంది. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రాలయం నియోజకవర్గంపై బాలనాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. కానీ అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేయలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఆర్డీఎస్ ద్వారా మన వాటాగా రావాల్సిన నీటి విషయంలో బాలనాగిరెడ్డి కృషిని కాదనలేమని, అయితే ప్రజలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదంటున్నారు. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలనాగిరెడ్డి ప్రజలు గుర్తుంచుకునే స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేదంటున్నారు. అయితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయనిగా పేరొందిన తుంగభద్ర నది మంత్రాలయం పక్కనే ప్రవహిస్తున్న అనేక గ్రామాలకు తాగునీటికి కటకట తప్పడం లేదు. పెద్ద కడుబూరు మండలంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యకు ఇంతవరకు ప్రజాప్రతినిధులు పరిష్కారం చూపడం లేదు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా వేసవిలో బిందెడు నీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రధాన రహదారులు మరీ అధ్వానంగా మారాయి. అలాగే డ్రైనేజీ సమస్యలతో పాటు దోమల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల సంగతి చెప్పనవసరం లేదంటున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కాలనీలోనే సరైన రోడ్ల సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొసిగి, పెద్ద కడుబూరు, కౌతాల మండలంలోనూ ఇదే పరిస్థితి. పాలకులు, అధికారులు అభివృద్ధి పట్ల పెద్దగా పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయిందంటున్నారు.
వర్షాలు పడితే కనీసం రోడ్డు మీద అడుగుపెట్టే పరిస్థితి ఉండదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. పలు గ్రామాల్లో తీవ్రంగా విద్యుత్ అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాదుడే లేడని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తీగలు వేలాడుతున్నా లేక తెగి కింద పడుతున్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోరని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రాలయంలో తలపెట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. జూనియర్ కాలేజీ తరగతులు ఇరుకు గదిలోనే కొనసాగుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉండటంతో ఇసుక పుష్కలంగా లభ్యమవుతోంది. ఇదే కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలు పోటీ పడి మరీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పేరుకు ఇసుక ఉచితమని ప్రభుత్వం చెబుతోందని, కానీ స్థానికులకు ఎక్కడా ఫ్రీగా ఇసుక దొరకడం లేదంటున్నారు. ఇసుక దందాలు చేస్తున్న ముఠాలు కర్ణాటకకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ విషయం తెలియనట్టే ఉంటున్నారని చెబుతున్నారు. అలాగే ఇక్కడ సాగునీటికి ఎప్పుడూ ఇబ్బందులే అంటున్నారు. ఆర్డీఎస్ గురు రాఘవేంద్ర ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతుల పథకాలు ఏవీ పూర్తి కాకపోవడంతో సాగునీటి కష్టాలు తీరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బసల దొడ్డి లిఫ్ట్ స్కీమ్ పూర్తయినా దానిని నీటితో నింపకపోవడంతో ఉపయోగం లేకుండా పోయిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో 30 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తే తప్ప పులికనుమ ప్రాజెక్టు పూర్తి కాదంటున్నారు. అలాగే గత వైసీపీ హయాంలో ఒకరిద్దరు నేతలు ఇనాం దేవాదాయ భూములు 100 ఎకరాలు కొట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా గత కొన్నేళ్లుగా నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని మంత్రాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన అభివృద్ధి పరుగులు పెడుతుందో లేదో చూడాలి మరి.